విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంక్షేమం సంఘం వారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగించారు. ఈ పూజా కార్యక్రమం జరుపుకున్నటువంటి విశ్వ బ్రాహ్మణ పురోహితుడు అయిన బ్రహ్మశ్రీ కొండూరు లక్ష్మీనారాయణ ఆచార్యుని ఘనంగా సన్మానించడం జరిగింది. విశ్వకర్మ భగవంతుడు ఆశీస్సులు అందరికీ కలగాలని, అందరూ బాగుండాలని ఆ పరమాత్మ విశ్వకర్మ భగవంతుని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం పెదమేడపల్లి గ్రామంలో జరగడం చాలా సంతోషంగా ఉందని మెంటాడ మండలం విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు మరియు విశ్వకర్మ కౌశల్య యోజన కో కన్వీనర్ కాశీ సతీష్ కుమార్ ఆచార్య తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణమైన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మల కౌశల్య యోజన పథకం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తాటి సూర్యనారాయణ, మణిపుటి అప్పలనాయుడు, వెంకటేశ్వర్లు, అప్పలనాయుడు, విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు లింగేశ్వరరావు, సత్యబాబు, పారాది రమేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అది మనకు ఎలా వస్తుంది అంటే గురించి నేను మాట్లాడుతున్నాను. దయచేసి అందరూ కూడా కామ్గా విన్నట్టయితే అందరి డౌట్లు క్లియర్ అవుతాయి. ఏంటంటే అది ఇప్పుడు దీనికోసం మనకి రేపటి నుంచి సిఎస్సి అంటే ఇంటర్నెట్ సెంటర్లో సిఎస్సి సెంటర్లో వేరే ఉన్నాయి, విషయాలు కాకుండా అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డు మన కార్యక్రమం ఏమిటంటే విశ్వకర్మ కౌశల్య యోజన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గత 2 సంవత్సరాలుగా మన వాళ్ళందరూ కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని మనకున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమాలు కానీ కార్యక్రమాలు కానీ మనం వినియోగించుకోవాలి. మనంతా ఒక యూనిట్గా ఉంటేనే ఏ కార్యక్రమాలైనా మనం సాధించుకోవాలన్నటువంటి విషయాన్ని వచ్చి మీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దీనిలో ముఖ్యమైన భాగం ఏమిటంటే మన విశ్వకర్మ కౌశల్య యోజన అన్నటువంటి ఈ యొక్క యూనిట్కి చైర్మన్గా మన సతీష్ గారిని మన అందరూ కూడా నియమించుకోవడం జరిగింది. అయితే మరి చైర్మన్గా ఆయన మనం నియమించుకున్నప్పుడు కూడా మరి ఆయనతో పాటుగా మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ సమయంలో ఆయన మనకి విజిటేస్తారో ఆ సమయం అందరూ కూడా అందుబాటు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మీరు సక్సెస్ చేయాలని ముఖ్యంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సతీష్ కుమార్ ఆచారి, మాది మెంటాడ మండలం, విజయనగరం జిల్లా, పెదమేడపల్లి గ్రామం అండి. మేము గత 3 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కంటిన్యూ చేస్తున్నాము. మేము విశ్వకర్మ పూజ అనేది గత కింద సంవత్సరం నుంచి చాలా సంతోషంగా, హ్యాపీగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా, పెద్దగా, గ్రాండ్గా, ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే రోజున గౌరవ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కోసం, అంటే బ్రాహ్మణుల అభివృద్ధి కోసం విశ్వకర్మ కౌశల్య యోజన అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. దానికి మా అంతా కూడా విశ్వబ్రాహ్మణ సంఘం అందరి తరఫున చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ మా మండలం నుంచి ప్రతి సభ్యుల తరఫున నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఈరోజు విశ్వకర్మ పూజ అనేది పెదమేడపల్లి గ్రామంలో శ్రీ బండిమహంకాళ అమ్మవారి కోవెల సమీపంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో మా విశ్వబ్రాహ్మణ సభ్యులు, మెంటాడ మండలానికి చెందినటువంటి విశ్వబ్రాహ్మణ సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సభ్యులకు, కుటుంబ సభ్యులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్తే. మన విశ్వకర్మ కుటుంబాలందరికీ శ్రీ ప్రధానమంత్రి ఇంతవరకు వచ్చినటువంటి 17 మంది ప్రధానమంత్రులు కూడా మనల్ని ఎక్కడూ గుర్తించలేదు, ఎవరు గుర్తించలేదు. అలాంటిది ఈ మన ప్రధానమంత్రి మోడీ గారు మనల్ని గుర్తించి మనకంటే ముందు అసలు యాక్చువల్గా ఈ విశ్వానికే ముందు విశ్వకర్మ పుట్టాడు కాబట్టి విశ్వకర్మ వంశస్థులైనటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ వాళ్ళని ఈ ప్రపంచం నడుస్తుంది కాబట్టి వాళ్ళకంటూ ఉపకారం చేయాలనే ఉద్దేశంతో మనకు ఒక పథకాన్ని లాంచ్ చేశారు. అది ఈరోజే 12:30 గంటలకు లాంచ్ చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే కొంత సామాన్లు, మరి కొంత డబ్బు మనకి ఇవ్వడం జరుగుతుంది. అది అందరూ మొత్తం మన విశ్వకర్మ కుటుంబీకులు అందరూ వినియోగించుకొని దానివల్ల మన తాలూకా వృత్తులు మనం ప్రోత్సహించి పెంపొందించుకొని అందరూ సంతోషంగా కుటుంబ పోషణ జరుపుకుంటూ ప్రతి మీటింగ్కి వచ్చి మన సతీష్ గౌరవం కలుస్తారని మరి కోరుచున్నాం. ఎవరైతే మన కాటి సూర్యనారాయణ గారు, తర్వాత మణిపూర్ అప్పలాడి గారు ఉన్నారో వాళ్ళిద్దరూ వచ్చారు. ఈ తాలూకు ఏదైతే మనకి ప్రధానమంత్రి గారు మనకి లాంచ్ చేసినటువంటి పథకం ఉందో ఆ పథకం గురించి కొన్ని విషయాలు మాట్లాడతారు. మీరందరూ విని